గీతం డీమ్ టు బి యూనివర్సిటీ విశాఖపట్నం క్యాంపస్లో గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిందండి. ఎవరైతే 23-24 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశారో వారికి డిగ్రీలు ఇవ్వడం జరిగింది. 2500 మంది వరకు అండర్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీలు తీసుకున్నారు. సుమారు 1000 మంది పీజీ డిగ్రీస్ తీసుకున్నారు. 99 మంది పిహెచ్డి డిగ్రీలు తీసుకున్నారు. ఇది ఓన్లీ గీతం డీమ్డ్ యూనివర్సిటీ వైజాగ్ క్యాంపస్ మేరకే. ఆల్రెడీ మనకి బెంగళూరులోని కాన్వకేషన్ అయింది. హైదరాబాద్ క్యాంపస్లో కూడా లాస్ట్ వీక్ సాటర్డే గ్రాడ్యుయేషన్ అయింది. సో దీంతో మనకి ఈ సంవత్సరానికి గ్రాడ్యుయేషన్ సెరమనీలు అన్నీ పూర్తయ్యాయి. సహజంగానే గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ చాలా సుదినం. స్టూడెంట్స్ వాళ్ళు 3-4 సంవత్సరాలు పడ్డ కష్టాన్నంతా మర్చిపోయి ఆ డిగ్రీ తీసుకునే ఆనందం ఉంటుంది చూడండి, అది చాలా అదృష్టం. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్కి, వాళ్ళు పిల్లల భవిష్యత్ గురించి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బు గురించి కానీ, వాళ్ళు పడ్డ బాధలు అవన్నీ మర్చిపోతారు. ఎప్పుడైతే వాళ్ళ తాలూకా పిల్లలు డిగ్రీలు తీసుకొని మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. అండ్ గీతం మాకు కూడా చాలా ఆనందం, ఎందుకంటే మా స్టూడెంట్స్ సక్సెసే మా సక్సెస్. వాళ్ళు ఆనందించినప్పుడు మాకు కూడా ఆనందం చాలా ఉంటుంది. ప్లేస్మెంట్స్ సాధారణంగా గీతం డీమ్డ్ యూనివర్సిటీ చాలా స్ట్రాంగ్ అండి ప్లేస్మెంట్స్లో చాలా సంవత్సరాల నుండి. కానీ ఈ సంవత్సరం జనరల్గా మనకి ఐటీ సెక్టర్లో కొంచెం ఒడిదుడుకులు వచ్చాయండి. మీరు ఆల్రెడీ పత్రికా విలేకరులుగా మీరు నోట్ చేసి ఉంటారు. అయినప్పటికీ మనం ఆల్మోస్ట్ 80% మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఇది ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి. ఈ 20% కూడా మిగిలిన 2-3 నెలల్లో వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి. ఇప్పుడే మళ్ళీ ఐటీ సెక్టర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. మంచి మంచి కంపెనీలని, ఆల్ లీడింగ్ కంపెనీస్ వస్తాయండి 3 క్యాంపస్ల్లో. మన గీతం స్టూడెంట్స్ అంటే చాలా డైనమిక్ అని, దానికి తోడు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ అండర్ గ్రాడ్ చదివి విదేశాలకి మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. ఈ రీసెర్చ్ పర్స్ అనే ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు గ్రాంట్ చేసిన ప్రాజెక్టు. సాధారణంగా మంచి రీసెర్చ్ ఈకోసిస్టమ్ ఉండి మంచి రీసెర్చర్స్ ఉన్న యూనివర్సిటీస్కి, ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీకి ఇలాంటి గ్రాంట్ వస్తుందండి గవర్నమెంట్ నుండి. 3 వంతులు గవర్నమెంట్ ఇస్తారు, గీతం 1 వంతు పెడతారు. మొత్తం ప్రాజెక్ట్ ఖరీదు ఆల్మోస్ట్ 36 కోట్లు. ఇది కాకుండా గీతం చాలా స్కాలర్షిప్స్ ఇస్తుందండి. ఈరోజు గీతం ఆల్మోస్ట్ 25-30% ఆఫ్ గీతం స్టూడెంట్స్ ఆర్ ఆన్ స్కాలర్షిప్స్. అంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి ఉన్నాయి స్కాలర్షిప్స్, అదేవిధంగా బాగా మెరిట్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి స్కాలర్షిప్స్. కొందరు అయితే ఇంకా మెరిట్ ఉంటే 100% ఫీ పే చేయక్కర్లేదు, హాస్టల్లో కూడా 1 పైసా పే చేయక్కర్లేదు. అంటే మా ప్రెసిడెంట్ భరత్ గారు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, and he is very passionate about helping the needy in the society. He has a special love and affection for students who are financially disadvantaged. సో అందువల్ల గత 5 సంవత్సరాల నుండి కూడా మేము స్కాలర్షిప్స్ అవి ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంవత్సరము దగ్గర 90-100 కోట్లు విలువైన స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ తీసుకున్నారు. అది కూడా చాలా కనులకు ఆనందంగానే ఉంది, అటు పేరెంట్స్ కానీ ఇటు మాకు కానీ యాజ్ టీచర్స్. అండ్ వీరందరూ కూడా సొసైటీలోకి వెళ్ళి దే విల్ మేక్ ఏ డిఫరెన్స్ టు ద సొసైటీ. అది భరత్ గారి విజన్ అనమాట. అంటే ఎంతసేపు మీరు ఒక మంచి డిగ్రీ తీసుకొని మీరు మంచి జాబ్ అది సంపాదించుకునేతో పాటు మీరు సొసైటీకి ఏమైనా చేయగలరా? అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఫస్ట్. After helping the family, can you do something to the society at large? I think those are the values on which we are currently operating. Thank you, Andy.